ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు తఆలా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దివ్య ఖురాన్ అవతరింపజేయబడింది. ఇప్పుడు నేను టాపిక్ చెప్పబోతుంది పవిత్రమైన మాసము రంజాన్, మరి దాని యొక్క ప్రాముఖ్యత. రంజాన్ అనేది ఇస్లాంలో 9వ నెలలో వస్తుంది. ఈ నెల వేరే నెల నుంచి ఎక్కువగా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ఇందులో దివ్య ఖురాన్, అంతిమ గ్రంథం అయిన దివ్య ఖురాన్ సర్వ సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు తఆలా మన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అవతరింపజేయబడినది. అందుకే రంజాన్ నెల యొక్క ప్రాముఖ్యత, మరియు ఇందులో సర్వ సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు తఆలా చిట్ట చివరి గ్రంథమైన దైవ గ్రంథమైన ఖురాన్లో అందరికీ ఉపవాసాలు ఉండమని ఆజ్ఞాపించారు. ఇందులో చిట్ట చివరి గ్రంథమైన పవిత్రమైన ఖురాన్లో కొన్ని ఆయతులు ఉన్నాయి. రంజాన్ మరియు ఉపవాసాలు ఎలా చేయాలో మనం ఇప్పుడు వివరించుకుందాం. ముందుగా అంతిమ గ్రంథం దైవ గ్రంథమైన ఖురాన్లో చాప్టర్ నెంబర్ 2 సూరే బకరా ఆయత నెంబర్ 183లో రంజాన్ మరియు ఉపవాసాల గురించి వివరించబడుతున్నాయి. ఇప్పుడు నేను దాన్ని విపులంగా చెప్పబోతున్నాను తెలుగులో. ఆయత నెంబర్ 2 చాప్టర్ నెంబర్ 2 ఆయత నెంబర్ 183లో ఇలా ఉంది: ఓ విశ్వాసులారా, మీకు పూర్వం ఉన్న వారిపై విధింపబడినట్లే మీపై కూడా ఉపవాసాలు విధింపబడ్డాయి. తద్వారా మీరు భయభక్తులు కలవారు కావచ్చు. ఈ ఆయతలో ఏం వివరించబడుతుందంటే, ఉపవాసాలు అనేది మన ఒక్కరికి, ఈ జాతి వారికే కాదు, పూర్వం గతించిన వారు జాతి వారు అనగా ఆదం అలైహిస్సలాం జాతి వారు, నూహ్ అలైహిస్సలాం జాతి వారు, ఇబ్రాహీం సలాం జాతి వారు, అన్ని జాతి వారికి ఉపవాసాలు అల్లా సుబ్హానహు తఆలా ఆజ్ఞాపించబడ్డారు. మనకి కూడా ఖురాన్ ద్వారా మనకి ఉపవాసాలు పాటించాలని ఆజ్ఞాపించారు. ఈ ఆయతలో అదే వివరంగా తెలుపబడుతుంది. నెక్స్ట్ ఆయత్ నంబర్ 184లో ఇది అంటే ఈ ఉపవాసము నిర్ణయించబడిన రోజులకు మాత్రమే, కానీ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే లేక ప్రయాణంలో ఉంటే వేరే దినాలలో ఆ ఉపవాసాలు పూర్తి చేయాలి. కానీ దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా ఒక పేదవారికి భోజనం పెట్టాలి. కానీ ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే అది అతనికి మేలుకే. కానీ మీరు తెలుసుకోగలిగితే ఉపవాసం ఉండటమే మీకు ఎంతో ఉత్తమమైనది. ఈ ఆయత 184లో వివరిస్తుంది ఏంటంటే, ఉపవాసాలు అనేది ఒక నిర్ణీత సమయం వరకే. ఆ నిర్ణీత సమయం ఏంటంటే, మనం ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభిస్తామంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, చందమామను చూసి ఉపవాసాలు ప్రారంభించాలి, చందమామను చూసి ఉపవాసాలు ముగించాలి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై అలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే, రంజాన్లో 29 ఆ రోజు చూస్తాము. చందమామ కనపడకపోతే ఆ నెల 30 రోజులు ఉపవాసాలుండి
ఆ నెల కంప్లీట్ చేస్తాము. నెల 30 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. అలా ఉపవాసాలు అనేది ఒక నిర్ణీత సమయం వరకే నిర్ణయించబడింది అల్లా సుబ్హానహు తఆలా మన మీద. ఈ ఎక్సెప్షన్ కండిషన్స్ ఉంటారు కొంతమంది, ఉపవాసాలు వాళ్ళకి విధి కాదు. ఎవరికంటే వ్యాధిగ్రస్తులై ఉండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళకి మీద ఉపవాసాలు ఉండవు. వాళ్ళు ఏం చేయాలి? ఫిదియా అంటే పరిహారం. దాని బదులు ఒక పేదవానికి అన్నము పెట్టాలి. అంటే మనం ఏం వండుకుంటాం ఇంట్లో క్వాలిటీగా ఆ పేదవాళ్ళకి అన్నం పెట్టాలి ఫిదియా రూపంలో. ఇంకోటి వ్యాధిగ్రస్తులకి అంటే ఆరోగ్యం బాగోకపోవడం. 2 ప్రయాణికులకి అంటే ఏదైనా ట్రావెలింగ్ ఏదైనా వెళ్తా ఉంటాం కదా ట్రావెలింగ్కి, వాళ్ళకి ఉపవాసాలు ఉండలేకపోతే ఆ రోజు ఉండకుండా మిగతా రోజులు ఎప్పుడైతే రంజాన్ అయిపోయిద్దో, ఎన్ని రోజులైతే మనం మిస్ చేసుకుంటామో అన్ని రోజులు ఉపవాసాలు దానికి సరిపరా మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రయాణంలో ఉన్నాను, 2 రోజులు 3 రోజులు ఒకవేళ మిస్ అయినాయి అనుకోండి, రంజాన్ అయిన తర్వాత వచ్చే రంజాన్ వరకు మనం ఆ 2-3 రోజులు పూర్తి చేయాలి. తర్వాత ఆయత నంబర్ 185లో ఇలా ఉంది. రంజాన్ నెల, అందులో దివ్య ఖురాన్ మానవులకు మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడింది మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తుడైన వాడు లేక ప్రయాణంలో ఉన్నవాడు ఆ ఉపవాసాలను వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లా మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలటానికి మరియు మీకు సన్మార్గం చూపించినందుకు మీరు అల్లా మహనీయతను ఘనతను కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి. ఈ ఆయతలో ఆల్రెడీ వివరించుకున్నాం. ఏంటంటే దివ్య ఖురాన్ రంజాన్లో ముఖ్యమైనది. ఎందుకంటే ప్రాముఖ్యత ఏంటంటే మానవులకి మార్గదర్శకత్వం చూపించడానికి సర్వ సృష్టికర్త అల్లా సుబ్హానహు తఆలా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దివ్య ఖురాన్ వహీ ద్వారా వచ్చింది. అది రంజాన్ మాసంలోని మనకి రాత్రి ఆయన మీద అవతరింపజేసింది. అది మానవులకి మార్గదర్శకత్వంగా చూపిస్తుంది. కేవలం ముస్లింలకు ఒక్కరికే కాదు, సర్వ మానవాళికి మార్గదర్శకత్వంగా చూపిస్తుంది. ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, అవన్నీ కూలంకుషగా వివరించబడ్డాయి. తర్వాత ఈ ఆయతలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టే రంజాన్ ఉపవాసాలు విధిగా ఉన్నాయి. ఒకవేళ వ్యాధిగ్రస్తులు కానీ ప్రయాణికులు కానీ మిస్ అయితే మనం వేరే దినాల్లో పూర్తి చేసుకోవాలి. అది రెండోది. ఇంకో ఆయత్లో ఆయత్ నంబర్ 187లో ఉపవాస దినాల్లో రాత్రి వేళ మీ భార్యలతో కలవడం మీకు అనుమతించబడింది. తెల్లవారుజామున తెల్లని దారం నల్లని దారం నుండి స్పష్టంగా కనిపించే వరకు తినండి మరియు తాగండి. ఆపై రాత్రి వరకు ఉపవాసాన్ని పూర్తి చేయండి. ఈ ఆయతలో వివరంగా ఏం చెప్పబడిందంటే, మనం పొద్దున పూట ఉపవాసాలు ఉంటాం. ఆ టైంలో భార్యలతో సంభోగం అంటే సెక్స్ అలాంటివి చేయకూడదు. ఉపవాసాలు విరమించిన తర్వాత సాయంత్రం పూట మనం భార్యల దగ్గరికి వెళ్ళవచ్చు, వాళ్ళతో ఉండనవచ్చు. షరతులు ఏమీ లేవు సాయంత్రం పూట ఉపవాసాలు అయిన తర్వాత. ఇంకో ఈ ఆయతలో ఏం వివరించబడుతుందంటే, ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఉపవాసాలు ఎప్పుడు ముగించబడతాయి వివరంగా ఉంది.
ఉపవాసాలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మనం ఆకాశంలోని తెల్లవారుజామున, అంటే నల్లది ఇదిపోయి తెల్లగా వచ్చింది కదా అది, మరియు సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత పూర్తిగా, అప్పుడు ఉపవాసాలు విరమించుకోవాలి. ఈ ఖురాన్లోని ఇప్పుడు మనం రంజాన్ ఉపవాసాలు ఏమి చేస్తే రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవుతాయి, ఏమి చేయక ఏది చేస్తే రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవ్వు మనం తెలుసుకుందాం. మొదటిగా రంజాన్ ఉపవాసాలు దేనివల్ల బ్రేక్ అవుతాయో మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా తినడం కానీ ఏదైనా తాగడం కానీ ఇంటెన్షన్గా, అంటే తెలిసి మరీ తినడం కానీ తెలిసి మరీ తాగడం కానీ చేస్తే రంజాన్ ఉపవాసాలు వ్యర్థమవుతాయి. 2, ఏదైనా బిళ్ళలు కానీ ట్యాబ్లెట్స్ కానీ మనకి బలానికి కానీ అది తీసుకోవడం వల్ల, ఏదైనా నోటి ద్వారా వెళ్ళడం వల్ల రంజాన్ ఉపవాసాలు వ్యర్థమైపోతాయి, బ్రేక్ అవుతాయి. స్మోకింగ్, మనం స్మోకింగ్ అంటే పొగ తాగడం వల్ల, భార్యతో సంభోగం చేయడం అంటే సెక్స్ చేయడం వల్ల, ఉపవాసాల సమయంలో భార్య దగ్గరికి కానీ సెక్స్ చేయడం వల్ల కానీ, మాస్టర్బేషన్ కూడా దాంట్లోకే వచ్చింది. ఏదైనా చేయడం వల్ల మనకి రంజాన్ ఉపవాసాలు విరమించబడతాయి, అంటే బ్రేక్ అవుతాయి. ఆడవాళ్ళకి మెన్సురేషన్ సైకిల్ అని వచ్చింది, రక్తస్రావం, అది అది అయినా కూడా రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవుతాయి. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి, అది జరిగిన రంజాన్ ఉపవాసాల్లో ఏమీ ప్రభావం చూపవు, అంటే బ్రేక్ కావు. అవి ఏమైందంటే రంజాన్ ఉపవాసాలప్పుడు మనం పళ్ళు తోముకోవచ్చు, మనం మన ఉమ్ము లోపల లోపల ఉమ్ము వచ్చింది కదా, ఆ ఉమ్ము ఒకేసారి బల్క్గా నోట్లో పెట్టుకోకుండా మామూలుగా దాని ద్వారా అదే వచ్చి లోపలికి వెళ్ళిపోయింది కదా, ఆ ఉమ్ము మింగడం వల్ల ఉపవాసాలు ఏమి బ్రేక్ అవ్వవు. రెండవది, మనం తిన్నాము, మనం కావాలని కాకుండా అది స్వయంగా వచ్చేసిన వాంతు చేసుకోవడం వల్ల కూడా ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. కానీ మనం ఏళ్ళు పెట్టి లేకపోతే అది వాంతి వచ్చేలాగా చేసి వాంతి తెచ్చుకొని వాంతి చేస్తే అప్పుడు ఉపవాసాలు బ్రేక్ అవుతాయి. అంతేగాని అన్ఇంటెన్షనల్గా మనం కావాలని కాకుండా అదే వాంతి వస్తే మనం వాంతి చేసుకుంటే ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. రెండోది, ఉపవాసాల సమయంలో స్నానం చేయవచ్చు. రెండోది, ఉపవాసాల సమయంలో మనం ఇంజెక్షన్ చేసుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ మెయిన్ ఏంటంటే బలం రాకూడదు, మనకి బలం కానీ మనకి ఎనర్జీ కానీ రాకూడదు. అలాంటి ఇండిషన్స్ కాకుండా మామూలు ఇండిషన్ చేయించుకోవచ్చు. ఏదైనా మన పొరపాటుగా లేకపోతే మర్చిపోయో తెలియకుండా ఏదైనా తిన్నా ఏదైనా తాగినా దానివల్ల ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. కావాలని తిని కావాలని తాగితే ఉపవాసాలు బ్రేక్ అవుతాయి.
ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ లైలతుల్ ఖదర్ రాత్రి. ఈ లైలతుల్ ఖదర్ అంటే ఏంటంటే, మనం సర్వ సృష్టికర్త అల్లా సుబ్హానహు తాలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దివ్య ఖురాన్, చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ అవతరించబడింది. ఈ లైలతుల్ ఖదర్ రాత్రి రోజే ఆ దివ్యమైన ఖురాన్, చిట్ట చివరి గ్రంథం ఖురాన్ అవతరించబడింది. అది చాప్టర్ నంబర్ 97 ఆయత్ 1 నుంచి 5లో ఇలా వివరించడమైనది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్నా అల్జన్నా ఫీ లైలతుల్ ఖదర్. నిశ్చయంగా మేము దీన్ని ఖురాన్ను ఘనతల గల ఆ రాత్రి లైలతుల్ ఖదర్లో అవతరింపజేశాము. వమా అద్రాక మా లైలతుల్ ఖదర్. ఆ ఘనతల గల రాత్రి ఏమిటో నీకు తెలుసా? లైలతుల్ ఖద్రి ఖైరున్ మిన్ అల్ఫిషర్. ఘనతల గల ఆ రాత్రి 1000 నెలల కంటే ఉత్తమమైనది. తనైజులుల్ మలాయికతు వర్ రూహు ఫీహా బి ఇన్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్రిన్. ఆ రాత్రి దైవదూతలు జిబ్రైల్ రూహ్ తమ ప్రభు ఆజ్ఞతో ప్రతి కార్యసాధనకి దిగుతారు. సలామున్ హియా హత్తా మత్లయిల్ ఫజర్. ఆ రాత్రి తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది. దీన్ని ఇప్పుడు సింపుల్గా వివరంగా చెప్పాలని అంటే, లైలతుల్ ఖదర్ అనే రాత్రి దివ్యమైన ఖురాన్, పవిత్రమైన ఖురాన్ అవతరించబడింది. ఇప్పుడు ఈ సూరాలో మీనింగ్ ఏంటంటే, ఆ రాత్రి 1000 నెలల కంటే, అంటే సుమారుగా 1000 నెలలు, అంటే 1000 నెలల కన్నా ఎక్కువ, ఎగ్జాక్ట్ కాదు, 1000 నెలల కన్నా ఎక్కువ, అది తగ్గదు. 1000 నెలలు అంటే సుమారుగా 83 సంవత్సరాలు 4 నెలల కన్నా ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే మన ఒక జీవితం కన్నా ఎక్కువ ఈ యొక్క రాత్రి ఘనత. ఆ రోజు ఆ రాత్రి ఆ ఫరిష్టాలు అంటే దైవదూతలన్నీ భూమి మీదకి వస్తాయి. జిబ్రైల్ సలాం అంటే దైవదూతల నాయకుడు, ఆయన వస్తాడు. ఈ రాత్రి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ముగిచ్చిద్ది అంటే, మొగరీబ్ అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి మొదలుకొని ఫజర్ నమాజ్ అంటే సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు కదా, ఆ అప్పుడు దాకా ఈ ఫజర్ అంటారు, ఫజర్ టైం అంటారు దాన్ని. అప్పుడు దాకా ఈ రాత్రి ఘనమైన రాత్రి ఉంటుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల్లో చెప్పారు, ఎక్కువ శాతం ఈ రాత్రి రంజాన్ నెల యొక్క లాస్ట్ 10 రోజులు, లాస్ట్ 10 రోజుల్లో ఉండిద్ది. ఆ 10 రోజుల్లో చూడమన్నారు. దైవప్రవక్త అల్లాహ్ సుబ్హానహు తాలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ ఘనమైన రాత్రి చూపించారు. అది మనకి ఉమ్మత్కి చెప్పడానికి వస్తుంటే ఇద్దరు జగడాలు అంటే గొడవలు చేస్తా ఉన్నారు. ఈ గొడవలు చేయడం వల్ల ఏం జరిగిందంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంటే అది మర్చిపోయేలా చేశారు అల్లాహ్ సుబ్హానహు తాలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఎప్పుడు ఉన్నట్టు ఆయన ఏతికాఫ్ లో కూర్చున్నారు. ఏతికాఫ్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ 10 రోజులు చూశారు, రాలేదు. 10 రోజులు రాలేదు. 3వ దాంట్లో లైలతుల్ ఖదర్ వచ్చిందన్నారు. అందుకే చివరి 10 రాత్రుల్లో ఒక రాత్రి ఉండిద్ది, ఒక రాత్రి చూడమన్నారు. ఇంకా తర్వాత ఇంకో హదీసులలో తాకరాతులు అంటే ఆడ్ నైట్స్ అంటే బేసి సంఖ్యలు, అనగా 21వ రంజాన్, 23వ రంజాన్, 25వ రంజాన్, 27వ రంజాన్, 29వ రంజాన్. ఈ తాకరాతుల్లో ఏదో ఒక రాత్రి మొగరీబ్ నుంచి ఫజర్ వరకు లైలతుల్ ఖదర్ ఉంటుంది.
ఈ లైలతుల్ ఖదర్ ఉంటుంది. ఈ లైలతుల్ ఖదర్ ఆల్రెడీ ఖురాన్లో వివరించుకున్నట్టు 1000 నెలల కంట గొప్పదైనది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రాత్రిలో ముగ్రిబ్ నమాజ్, మనకి ఇషా నమాజ్, మనకి ఫజర్ నమాజ్ ఉంటుంది. ఆ నమాజులన్నీ చదువుకోవాలి. ఆ రాత్రి ఇబాదత్ చేయాలి. ఇబాదత్ అంటే ఖురాన్ చదువుకోవచ్చు, నమాజులు చదవచ్చు, నఫిల్ నమాజ్ చదవచ్చు, ఆ రాత్రి దాన ధర్మాలు చేయవచ్చు, దువా చేయవచ్చు, అల్లాకి జికిర్ చేసుకోవచ్చు. అన్ని ఇబాదత్ అంటే ఒకటే కాదు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఆ రాత్రి మనం ఇబాదత్లో గడిపితే మనకి ఇన్షా అల్లా 83 సంవత్సరాల 4 నెలల అల్లా. ఇప్పుడు మనం రంజాన్ ఉపవాసాలు ఏమి చేస్తే రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవుతాయి, ఏది చేస్తే రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవ్వవు మనం తెలుసుకుందాం. మొదటిగా రంజాన్ ఉపవాసాలు దేనివల్ల బ్రేక్ అవుతాయో మనం తెలుసుకుందాం. మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏదైనా తినడం కానీ ఏదైనా తాగడం కానీ ఇంటెన్షన్గా, అంటే తెలిసి మరీ తినడం కానీ తెలిసి మరీ తాగడం కానీ చేస్తే రంజాన్ ఉపవాసాలు వ్యర్థమవుతాయి. 2, ఏదైనా బిళ్ళలు కానీ ట్యాబ్లెట్స్ కానీ మనకి బలానికి కానీ అది తీసుకోవడం వల్ల, ఏదైనా నోటి ద్వారా వెళ్ళడం వల్ల రంజాన్ ఉపవాసాలు వ్యర్థమైపోతాయి, బ్రేక్ అవుతాయి. స్మోకింగ్ అంటే పొగ తాగడం వల్ల. భార్యతో సంభోగం చేయడం అంటే సెక్స్ చేయడం వల్ల, ఉపవాసాల సమయంలో భార్య దగ్గరికి కానీ సెక్స్ చేయడం వల్ల కానీ, మాస్టర్బేషన్ కూడా దాంట్లోకే వచ్చింది. ఏదైనా చేయడం వల్ల మనకి రంజాన్ ఉపవాసాలు విరమించబడతాయి, అంటే బ్రేక్ అవుతాయి. ఆడవాళ్ళకి మెన్సురేషన్ సైకిల్ అని వచ్చింది, రక్తస్రావం. అది అయినా కూడా రంజాన్ ఉపవాసాలు బ్రేక్ అవుతాయి. ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి, అది జరిగిన రంజాన్ ఉపవాసాల్లో ఏమీ ప్రభావం చూపవు, అంటే బ్రేక్ కావు. అవి ఏమైందంటే, రంజాన్ ఉపవాసాలప్పుడు మనం పళ్ళు తోముకోవచ్చు, మన ఉమ్ము లోపల ఉమ్ము వచ్చింది కదా, ఆ ఉమ్ము ఒకేసారి బల్క్గా నోట్లో పెట్టుకోకుండా మామూలుగా దాని ద్వారా అదే వచ్చి లోపలికి వెళ్ళిపోయింది కదా, ఆ ఉమ్ము మింగడం వల్ల ఉపవాసాలు ఏమీ బ్రేక్ అవ్వవు. 2, మనం తిన్నాము, మనం కావాలని కాకుండా అది స్వయంగా వచ్చేసిన వాంతు చేసుకోవడం వల్ల కూడా ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. కానీ మనం ఏళ్ళు పెట్టి లేకపోతే అది వాంతి వచ్చేలాగా చేసి వాంతి తెచ్చుకొని వాంతి చేస్తే అప్పుడు ఉపవాసాలు బ్రేక్ అవుతాయి. అంతేగాని అన్ఇంటెన్షనల్గా మనం కావాలని కాకుండా అదే వాంతి వస్తే మనం వాంతి చేసుకుంటే ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. 2, ఉపవాసాల సమయంలో స్నానం చేయవచ్చు. 2, ఉపవాసాల సమయంలో మనం ఇంజెక్షన్ చేసుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ మెయిన్ ఏంటంటే బలం రాకూడదు, మనకి బలం కానీ మనకి ఎనర్జీ కానీ రాకూడదు. అలాంటి ఇండిషన్స్ కాకుండా మామూలు ఇండిషన్ చేయించుకోవచ్చు. ఏదైనా మన పొరపాటుగా లేకపోతే మర్చిపోయో తెలియకుండా ఏదైనా తిన్నా ఏదైనా తాగినా దానివల్ల ఉపవాసాలు బ్రేక్ అవ్వవు. కావాలని తిని కావాలని తాగితే ఉపవాసాలు బ్రేక్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ లైలతుల్ ఖదర్ రాత్రి. ఈ లైలతుల్ ఖదర్ అంటే ఏంటంటే, మనం సర్వ సృష్టికర్త అల్లా సుబ్హానహు తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దివ్య ఖురాన్, చిట్ట చివరి గ్రంథం దివ్య ఖురాన్ అవతరించబడింది. ఈ లైలతుల్ ఖదర్ రాత్రి రోజే ఆ దివ్యమైన ఖురాన్
చిట్ట చివరి గ్రంథం ఖురాన్ అవతరించబడింది. అది చాప్టర్ నంబర్ 97 ఆయత్ 1 నుంచి 5లో ఇలా వివరించడమైనది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇన్నా అల్జన్నా ఫీ లైలతుల్ ఖదర్. నిశ్చయంగా మేము దీన్ని ఖురాన్ను ఘనతల గల ఆ రాత్రి లైలతుల్ ఖదర్లో అవతరింపజేశాము. వమా అద్రాక మా లైలతుల్ ఖదర్. ఆ ఘనతల గల రాత్రి ఏమిటో నీకు తెలుసా? లైలతుల్ ఖద్రి ఖైరున్ మిన్ అల్ఫిషర్. ఘనతల గల ఆ రాత్రి 1000 నెలల కంటే ఉత్తమమైనది. తనైజులుల్ మలాయికతు వర్ రూహు ఫీహా బి ఇన్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్రిన్. ఆ రాత్రి దైవదూతలు జిబ్రైల్ రూహ్ తమ ప్రభు ఆజ్ఞతో ప్రతి కార్యసాధనకి దిగుతారు. సలామున్ హియా హత్తా మత్లయిల్ ఫజర్. ఆ రాత్రి తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది. దీన్ని ఇప్పుడు సింపుల్గా వివరంగా చెప్పాలని అంటే, లైలతుల్ ఖదర్ అనే రాత్రి దివ్యమైన ఖురాన్, పవిత్రమైన ఖురాన్ అవతరించబడింది. ఇప్పుడు ఈ సూరాలో మీనింగ్ ఏంటంటే, ఆ రాత్రి 1000 నెలల కంటే, అంటే సుమారుగా 1000 నెలలు, అంటే 1000 నెలల కన్నా ఎక్కువ, ఎగ్జాక్ట్ కాదు, 1000 నెలల కన్నా ఎక్కువ, అది తగ్గదు. 1000 నెలలు అంటే సుమారుగా 83 సంవత్సరాలు 4 నెలల కన్నా ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే మన ఒక జీవితం కన్నా ఎక్కువ ఈ యొక్క రాత్రి ఘనత. ఆ రోజు ఆ రాత్రి ఆ ఫరిష్టాలు అంటే దైవదూతలన్నీ భూమి మీదకి వస్తాయి. జిబ్రైల్ సలాం అంటే దైవదూతల నాయకుడు, ఆయన వస్తాడు. ఈ రాత్రి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ముగిచ్చిద్ది అంటే, మొగరీబ్ అంటే సూర్యాస్తమయం తర్వాత నుంచి మొదలుకొని ఫజర్ నమాజ్ అంటే సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు కదా, ఆ అప్పుడు దాకా ఈ ఫజర్ అంటారు, ఫజర్ టైం అంటారు దాన్ని. అప్పుడు దాకా ఈ రాత్రి ఘనమైన రాత్రి ఉంటుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసుల్లో చెప్పారు, ఎక్కువ శాతం ఈ రాత్రి రంజాన్ నెల యొక్క లాస్ట్ 10 రోజులు, లాస్ట్ 10 రోజుల్లో ఉండిద్ది. ఆ 10 రోజుల్లో చూడమన్నారు. దైవప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ ఘనమైన రాత్రి చూపించారు. అది మనకి ఉమ్మత్కి చెప్పడానికి వస్తుంటే ఇద్దరు జగడాలు అంటే గొడవలు చేస్తా ఉన్నారు. ఈ గొడవలు చేయడం వల్ల ఏం జరిగిందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అంటే అది మర్చిపోయేలా చేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఎప్పుడు ఉన్నట్టు ఆయన ఏతికాఫ్ లో కూర్చున్నారు. ఏతికాఫ్ లో కూర్చున్నప్పుడు ఫస్ట్ 10 రోజులు చూశారు, రాలేదు. 10 రోజులు రాలేదు. 3వ దాంట్లో లైలతుల్ ఖదర్ వచ్చిందన్నారు. అందుకే చివరి 10 రాత్రుల్లో ఒక రాత్రి, ఇది ఒక రాత్రి ఉండిద్ది, ఒక రాత్రి చూడమన్నారు. ఇంకా తర్వాత ఇంకో హదీసులలో తాకరాతులు అంటే ఆడ్ నైట్స్ అంటే బేసి సంఖ్యలు, అనగా 21వ రంజాన్, 23వ రంజాన్, 25వ రంజాన్, 27వ రంజాన్, 29వ రంజాన్. ఈ తాకరాతుల్లో ఏదో ఒక రాత్రి మొగరీబ్ నుంచి ఫజర్ వరకు లైలతుల్ ఖదర్ ఉంటుంది. ఈ లైలతుల్ ఖదర్ ఆల్రెడీ ఖురాన్లో వివరించుకున్నట్టు 1000 నెలల కంటే గొప్పదైనది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రాత్రిలో మొగరీబ్ నమాజ్, మనకి ఇషా నమాజ్, మనకి ఫజర్ నమాజ్ ఉంటుంది. ఆ నమాజులన్నీ చదువుకోవాలి. ఆ రాత్రి ఇబాదత్ చేయాలి. ఇబాదత్ అంటే ఖురాన్ చదువుకోవచ్చు, నమాజులు చదవచ్చు, నఫిల్ నమాజ్ చదవచ్చు, ఆ రాత్రి దాన ధర్మాలు చేయవచ్చు,
దువా చేయవచ్చు, అల్లాకి జికిర్ చేసుకోవచ్చు. అన్ని ఇబాదత్ అంటే ఒకటే కాదు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఆ రాత్రి మనం ఇబాదత్లో గడిపితే మనకి ఇన్షా అల్లా 83 సంవత్సరాల 4 నెలల అల్లా. ఇప్పుడు నేను నియత్ రంజాన్ ఉపవాసాలు పాటిస్తాము. అది పాటించే ముందు నియత్ అంటే ఇంటెన్షన్ అంటే ఏమిటి ఇప్పుడు నేను వివరిస్తాను. నియత్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే అది మన మనసులో అనుకోవాలి, సంకల్పించుకోవాలి. మనసులో నియత్ సంకల్పించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రంజాన్ ఉపవాసాలు అల్లా కోసం చేస్తున్నాను అని చెప్పి నియత్ అది మనసులో అనుకోవాలి. నోటి ద్వారా చెప్పడం కాదు. నియత్ అంటే నోటి ద్వారా చెప్పడం కాదు. ఇది చాలా మంది తప్పులు చేస్తారు. మనసులో అనుకోవాలి. ఈ నియత్ రంజాన్ ఉపవాసాలు మనం చేద్దాం అనుకుంటాము. ఇది ఎప్పుడు ముందు చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మనం రంజాన్ ఉపవాసాలు చేద్దామని అనుకుంటాం. అనుకున్న తర్వాత ఫజర్ నమాజ్ ఎప్పుడైతే మనకు వినబడిద్దో, ఆ రంజాన్ టైం ఉపవాసాల టైం అయిపోయిద్దో, సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు లోపు మనం నియత్ చేసుకోవాలి. ఫరజ్ ఉపవాసాలు అంటే విధిగా ఉన్న ఉపవాసాల్లో కంపల్సరిగా నియత్ చేసుకోవాలి. నియత్ చేసుకోకపోతే ఉపవాసాలు అంగీకరించవు. ఇది హదీస్లో క్లియర్గా ఉంది. ఇప్పుడు నేను చెప్తాను. సహీ హదీస్లో, whoever does not have the intention to fast before dawn, there is no fasting for him. రిఫరెన్స్ సునన్ అల్ తిర్మిజీ. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే డాన్ అంటే ఫజర్ సూర్యుడు ఉదయించే ముందు సంకల్పం చేసుకోడో వారికి ఉపవాసం లేనట్టే. కావున నియత్ చేసుకోవాలి. నియత్ కంపల్సరీగా మనసులో చేసుకోవాలి. నోటి ద్వారా బయట చెప్పుకోవడానికి అవసరం లేదు. జకాతుల్ ఫితర్. జకాతుల్ ఫితర్ అంటే ఏమిటి? జకాతుల్ ఫితర్ అంటే ఏంటంటే, ఇది మనం ఒక దానము. రంజాన్లో ఉపవాసాలు ఉన్నవాళ్ళు, ఉపవాసాలు లేని వాళ్ళు అందరూ ఇచ్చే దానము. దాన్ని జకాతుల్ ఫితర్ అంటారు. ఈ జకాతుల్ ఫితర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఉపవాసాలు ఉంటారో, ఇటు మనం మానవులం కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏం తప్పులు? ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ, మన నోటి ద్వారా జరగడం కానీ ఏదైనా జరిగినప్పుడు అది దానికి ఇదిగా జకాతుల్ ఫితర్ ఇస్తారు. ఈ జకాతుల్ ఫితర్ ఎవరెవరు ఇవ్వాలి? ఈ జకాతుల్ ఫితర్ అనేది మగ, ఆడ, పెద్దవారు, చిన్నవారు, కడుపులో ఉన్న బిడ్డతో సహా ఇవ్వాలి. ఈ జకాతుల్ ఫితర్ అసలు ఏమేమి ఇవ్వాలి? దీంట్లో ఏమేమి ఇవ్వాలంటే 2.5 కేజీ నుంచి 3 కేజీలు, ఒక సా అంటారు. దేవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి టైంలో ఒక సా అంటారు. ఆ సా ఇప్పుడున్న రోజుల్లో 2.5 నుంచి 3 కేజీలు ఏమేమి ఇవ్వాలి? మన చావల్, రైస్ అంటే బియ్యము, వీట్ అంటే వీట్ అంటే ధాన్యము, గోధుమ పిండి, డేట్స్ అంటే ఖర్జూర పండ్లు, ఆర్ బార్లీ అంటే బార్లీ, ఇవి ఇవ్వాలి. జకాతుల్ ఫితర్ అనేది కంపల్సరిగా అంటే దైవప్రవక్త గారి సున్నత్ ప్రకారము తిన్న వస్తువులు, ఏది తినడానికి ఉన్న వస్తువులే ఇవ్వాలి. ఇప్పుడున్న రోజుల్లో జనాలు
డబ్బులు ఇస్తున్నారు. చివరి క్షణంలో అసలు ఇవ్వలేని పరిస్థితుల్లో డబ్బులు ఇస్తే పర్వాలేదు కానీ సున్నత్ ప్రకారం అయితే జకాతుల్ ఫితర్ సున్నత్ ప్రకారము ఈ పై చెప్పబడిన వస్తువులు అవి తినడానికి వస్తువులు వస్తువుల ప్రకారం ఇవ్వాలి, డబ్బు రూపంలో ఇవ్వకూడదు. ఆ జకాతుల్ ఫితర్ ఎప్పుడు ఇవ్వాలి? జకాతుల్ ఫితర్ బెస్ట్ టైం ఏంటంటే ఈద్ చందమామ చూస్తాం కదా, అప్పుడు నుంచి ఈద్కి నమాజ్కి వెళ్తాం కదా, ఈద్ నమాజ్కి వెళ్తాం కదా, అప్పుడు లోపు ఆ జకాతుల్ ఫిత్ర్ ఇవ్వాలి. ఈద్ నమాజ్ అయిపోయిన తర్వాత ఆ జకాతుల్ ఫిత్ర్ ఇస్తే అది జకాతుల్ ఫిత్ర్ కిందకి రాదు, దానం కిందకి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ జకాతుల్ ఫిత్ర్ కలెక్ట్ చేసేవాళ్ళు ఓ 2-3 రోజుల ముందే, రంజాన్ చివరి రోజుల్లో 2-3 రోజుల ముందే తీసుకుంటా ఉంటారు. పర్వాలేదు, తీసుకోవచ్చు. కానీ దాని ఎండ్ టైం అంటే చివరు ఎప్పుడు ఇవ్వాలంటే ఈద్కి నమాజ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఇవ్వాలి జకాతుల్ ఫితర్. ఈ జకాతుల్ ఫితర్ ఎక్కువగా మన కమ్యూనిటీ వాళ్ళు, మన మన బంధువుల్లో పేదవాళ్ళు, ఫస్ట్ బంధువుల్లో పేదవాళ్ళు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ ఉన్న మన ఇది మన ఏరియాలో లొకాలిటీలో ఉన్న మనుషులకి ఇవ్వడం మంచిది. కంపల్సరీ కాదు, మంచిది మంచిది. ఉపవాసం చేసే వ్యక్తి యొక్క దువా రద్దు అవ్వదు. మనం కొన్ని హదీస్లో చెప్పుకుందాం. ఏంటంటే 3 people's supplications are not rejected: a just ruler and a fasting person until he breaks the fast. Reference జామిల్ తిర్మిజీ 3598. అంటే ముగ్గురు దువాలు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ముగ్గురు దువాలు తిరస్కరించబడవు. 1 జస్ట్ రూలర్ అంటే న్యాయమైన రాజ్యం ఏలే రాజు. 2 ఉపవాసాలు ఉండి ఉపవాసాలతో దువా చేసే వ్యక్తి యొక్క దువా రద్దు చేయబడదు. తర్వాత తరావీ నమాజ్. ఈ తరావీ నమాజ్ అంటే ఏంటంటే ఇది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. ఈ తరావీ అంటే ఏం లేదు, మనం రాత్రిపూట నమాజ్ చదువుతూ ఉంటాం, తహజుద్ నమాజ్. ఆ తహజుద్ నమాజ్ రాత్రి చివరి భాగంలో చదివితే దాన్ని ఖియాముల్ లైల్ తహజుద్ అంటారు. రాత్రి చివరి భాగంలో, రాత్రి 3 భాగాలుగా చేస్తే రాత్రి చివరి భాగంలో ఖయాముల్ లైల్ తహజుద్ అంటారు. రాత్రి ఇషా తర్వాత మొదటి భాగంలో చదివితే దాన్ని తరావీ అంటారు. ఈ తరావీ గురించి 2 ఫేమస్ హదీస్లు ఉన్నాయి, మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఏంటంటే ఎవరైతే ఈ సహీ బుఖారి 2008లో ఉండింది, హూ ఎవర్ ప్రేడ్ ఎట్ నైట్ ద హోల్ మంత్ ఆఫ్ రంజాన్ అవుట్ ఆఫ్ సిన్సియర్ ఫెయిత్ అండ్ హోపింగ్ ఫర్ రివార్డ్ ఫ్రమ్ అల్లా, దెన్ ఆల్ హిస్ ప్రీవియస్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే రంజాన్ మొత్తము నెల ఈమాన్ అంటే అల్లా మీద నమ్మకంతో అల్లా నాకు ఇస్తాడు, దీని ప్రతిఫలం ఇస్తాడు కోసం అల్లా కోసం చదువుతారు మొత్తం రబాజ్ తరావీ నమాజ్, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించబడతాయి. రెండోది, హూ ఎవర్ స్టాండ్స్ విత్ ద ఇమామ్ అంటిల్ హీ ఫినిషెస్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ ప్రేయర్. సున్నతుల్ తిర్మిజీ. దీని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఇమామ్ సాబ్ తరావీ నమాజ్ అల్లాహు అక్బర్ అని చెప్పి స్టార్ట్ చేసి మళ్ళీ ఆయన ఎప్పుడైతే ముగిస్తాడో ఆయనతో పాటు మనం చదివామో మనకి దైవదూతలు ఆ రాత్రి మొత్తము మనం తరావీ నమాజ్ చదివిన దాంతో సమానంగా
మన కర్మల పత్రాల్లో రాయబడి ఉంటుంది. దీంట్లో జనాలు రకరకాలుగా ఉంటారు. కొంతమంది 8 రకాతులు చదివారంటారు, కొంతమంది ఏమో 20 రకాతులు చదివారంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఆయన జీవితంలో 3 రోజుల వరకే తరావి నమాజ్ చదివారు. 8 రకాతులు 8 రకాతులు చదివారు, 3 రకాతులు వితర్. ఆయన వచ్చి మసీదులో చదువుతూ ఉంటే ఫస్ట్ లో ఒక రాత్రి చదివారు, మళ్ళీ రెండవ రాత్రి మళ్ళీ వచ్చి చదివారు. జనాలు ఎక్కువగా తండోపతండాలుగా వస్తా ఉన్నారు. 3వ రాత్రి చదివారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అనుకున్నారు, ఇది ఉమ్మత్ మీద ఫరస్ అయిపోతుందని భయంతో ఆయన తర్వాత చదవలేదు. తర్వాత ఇఫ్తార్. మనం ఇఫ్తార్ అంటే ఉపవాసాలు చేసి విరమిస్తాం కదా, ఆ ఇఫ్తార్ వేరే వాళ్ళకి చేయిస్తే మనకి ఏం రివార్డ్ వస్తుంది? ఇఫ్తార్ ఇఫ్తార్ వేరే వాళ్ళకి చేయించడం వల్ల కొన్ని హదీస్లో ఏమున్నాయంటే, అవి సహీ హదీస్లు. మనం ఏంటంటే ఒకరికి ఇఫ్తార్ చేయించడం వల్ల ఆ ఇఫ్తార్ చేయిస్తే రంజాన్ ఉపవాసాలు అయితే ఎంత పుణ్యఫలం ఉంటుందో అంతే పుణ్యఫలం మనకి లభిస్తుంది. కానీ ఆ మనిషిలో ఎవరైతే మనం ఇఫ్తార్ చేయించామో ఆ మనిషిలో ఉన్న పుణ్యం ఏమీ తగ్గదు. ఇఫ్తార్ అనేది మనం ఉపవాసాలకి బ్రేక్ చేసేటప్పుడు చేయిస్తూ ఉంటాం. అది మనకి భోజనం పెట్టిన దాంతో, అది మనం ఒక చిన్న ఖజూర పండిచ్చైనా ఇఫ్తార్ చేయించవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లం గారి సాంప్రదాయం ఏంటంటే ఖజూరాలతో ఇఫ్తార్ చేస్తారు, అంటే ఉపవాసాలు విరమిస్తారు. ఖజూరాలు లేని పక్షంలో నీళ్లు తాగి ఇఫ్తార్ చేసేవాళ్ళు. తర్వాత ఏతికాఫ్. ఏతికాఫ్ అంటే ఏమిటి? ఏతికాఫ్ అంటే ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండటం. ఈ ఏతికాఫ్ ఎప్పుడు చేస్తారంటే రంజాన్ మాసంలో చివరి 10 రోజుల్లో ఏతికాఫ్లో కూర్చుంటారు. ఈ ఏతికాఫ్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం ప్రపంచానికి సంబంధం లేకుండా మసీదులోనే కూర్చుంటాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే లైలతుల్ ఖదర్, అంటే ఖదర్ రాత్రి, రంజాన్ అవతరింపజేసిన రాత్రి అనగా లాస్ట్ 10 రాత్రుల్లో ఒక రాత్రి, అనగా బేసి సంఖ్యల్లో 21వ రాత్రి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి, 29వ రాత్రి. ఈ రాత్రులలో ఒక రాత్రి లైలతుల్ ఖదర్ ఖురాన్లో ఉంది. సూర్య ఖదర్లో 1000 నెలల కంటే గొప్పదైనది, అంటే 83 సంవత్సరాలు 4 నెలల కంటే గొప్పటైనది. ఇంకా ఎక్కువే, తక్కువేం కాదు. అంటే ఒక మన జీవితం మొత్తం మీద దానికన్నా ఎక్కువ. ఇది ఏతికాఫ్ ఒక మజీద్లో ఒక ప్లేస్లో కూర్చొని స్థిరంగా వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఈ 10 రాత్రులు గడుపుతారు. ఈ ఏతికాఫ్లో ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు జనాజా వచ్చిన మసీద్ లోపల వరకు మనం వెళ్ళవచ్చు. ఎవరైతే మన భార్యలు కానీ మన సంరక్షకులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకెళ్ళి దింపి మళ్ళీ రావచ్చు. ప్రాపంచిక విషయాలు చెప్పకూడదు ఏతికాఫ్లో ఉన్నప్పుడు. తర్వాత
భార్యల ఆడవారితో సంభోగం చేయ